ఎందుకు స్వస్థపడతలేడు, నా కుమారుని ఈ శిష్యులు ఎందుకు స్వస్థపరచలేకపోతుండ్రు అనేసి ఆ తండ్రిలో ఒక అవిశ్వాసం వచ్చేస్తుంది. కానీ ఆ కుమారుని పరిస్థితి ఎట్లుందంటే రోజు రోజుకి ఆ కుమారుని పరిస్థితి దిగజారిపోతుంది. ఆ యొక్క దురాత్మ వాని నీళ్ళలోనూ నిప్పులలోనూ వేసి విలవిలలాడిచ్చేస్తుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఆ యొక్క బాధతో ఆ తండ్రి బాధపడుతుండు. ఇంకా ఆయన ఒకటే అనుకున్నాడు, ఏది ఏమైనా పర్వాలేదు, చివరిగా నేను ఒక పని చేస్తా, నా కుమారుని యేసుప్రభు దగ్గరికి తీసుకెళ్తా. ఇంక యేసుప్రభు మాత్రమే ఇక నాకు చివరిగా నాకున్న ఆశ యేసుప్రభు మాత్రమే. ఆయన దగ్గరికి తీసుకుపోతా. ఒకవేళ ఆయన బాగు చేయగలిగితే నా కుమారుని నేను సంపూర్ణంగా స్వస్థత నా కుమారుడు పొందుకోగలుగుతాడు అనేసి ఆ తండ్రి ఆ కుమారుని యేసుప్రభు దగ్గరికి తీసుకుపోయినప్పుడు యేసుప్రభుతో చెప్తాడు, అయ్యా నీ శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చిన నా కుమారుని, కానీ నీ శిష్యులు సాధు చేయలేకపోయినరు అన్నప్పుడు ఆ యేసుప్రభు తన శిష్యులను పిలిచి గద్దించినప్పుడు ఒక్కటే మాట అంటాడు ఆ తండ్రి. నిజంగా వీ హ్యావ్ టు లెర్న్ దిస్ లెసన్ ఫ్రమ్ దట్ ఫాదర్. ఆ తండ్రి నుంచి నిజంగా ఒక పాఠం మనం నేర్చుకోవాలా. తను అంటాడు, యేసుప్రభు అంటాడు, సరే నీ కుమారుని తీసుకురాపో, నేను స్వస్థపరుస్తా అంటే, అయ్యా ముందు నాకు ప్రార్థన చేయి, నా కుమారునికి కాదు, ముందు నాకు ప్రార్థన చేయి, నాలో అవిశ్వాసం ఉండకుండా నాకు ప్రార్థన చేయి ముందు, తర్వాత నా కుమారునికి ప్రార్థన చేయి. ఎందుకంటే ఇప్పుడు నా హృదయము అవిశ్వాసంతో నింపబడి ఉన్నది. నా హృదయము అవిశ్వాసంతో నింపబడ్డది. ఎందుకు అంటే నేను నీ శిష్యులు అనేకులను స్వస్థపరుస్తుండ్రు, కానీ నా కుమారుని నీ శిష్యుల దగ్గరికి తీసుకుపోయినప్పుడు వాళ్ళు నా కుమారుని సాధుపరచలేకపోయినరు. ఇప్పుడు నువ్వు కూడా బాగు చేస్తావు అంటే నాలో ఎక్కడో ఒక అవిశ్వాసం ఉంది. ముందు నాలో నుంచి అవిశ్వాసం తొలగిపోవాలని నాకు ప్రార్థన చేయి, తర్వాత నా కుమారునికి ప్రార్థన చేయనప్పుడు నిజంగా దేవదేవుడు మొదట తండ్రికి ప్రార్థన చేస్తాడు, ఆ బిడ్డలో అపనమ్మకం కలగకుంటుండాలని. రెండవదిగా కుమారునికి ప్రార్థన చేసినప్పుడు దిస్ ఈస్ ద వైజ్ థింగ్ ద ఫాదర్ హస్ డన్ రియల్లీ. నిజంగా ఆ తండ్రి చేసిన కార్యము జ్ఞానం గల కార్యము. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ శిష్యుని పైన చేయబెట్టి ఆ యొక్క కుమారుని పైన చేయబెట్టి ప్రార్థించినప్పుడు, ఎప్పుడైతే దురాత్మ ఆ బిడ్డనిడిసి వెళ్ళిపోయిందో వాని విలవిలలాడిచ్చి చచ్చిన శవంలాగా వాని వాడేసిపోయిందంట. అక్కడున్న ప్రజలందరూ ఇంకా స్టార్ట్ అయిపోయింది గుసగుసలు. చనిపోయిండు అబ్బాయి, ఇక లేడు, సజీవంగా లేడు. ఏం చేసిండో ఆ యేసు ప్రభు, ఏం ప్రార్థన చేసిండో ఏమో, లేడు ఇప్పుడు ఆ బిడ్డ, సజీవంగా లేడు, చచ్చిపోయిండు అనేసి అందరూ గుసగుసలు ఆడడం స్టార్ట్ చేసిండ్రు. కానీ ఆ తండ్రి మాత్రము తన కుమారుని మెల్లగా వెళ్ళి తాకడానికి సాహసం చేసినప్పుడు అందరు ఇంకా అయిపోయింది, ఇంకా అబ్బాయి చనిపోయిండు అన్నప్పుడు ఆ తండ్రి పోయి ఆ కుమారుని తాకినప్పుడు ఆ కుమారుడు కళ్ళు తెరిచి సజీవ లెక్కలో ఉండు, దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఒక్కవేళ ఆ తండ్రి ఆ విధమైన ప్రార్థన చేయించుకోకపోతే ఆ తండ్రి కూడా విశ్వాసంలో కొన్నిసార్లు మన అవిశ్వాసాల వల్ల కొన్ని మేళ్ళు మనము పొందుకోలేకపోతాం. గొప్ప గొప్ప సేవకుల దగ్గరికి భయంకరమైన వ్యాధులతో ఉన్నవారు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు సేవకుల విశ్వాసంని బట్టి వాళ్ళు స్వస్థత పొందుకుంటారు. కొంతమంది సేవకులకు విశ్వాసం ఉండదు, కానీ రోగికి విశ్వాసం ఉంటుంది. ఆ రోగి విశ్వాసమును బట్టి స్వస్థపరచబడతారు. కొన్నిసార్లు రోగికి విశ్వాసం ఉంటుంది, సేవకునికి విశ్వాసం ఉంటుంది, దాన్ని బట్టి స్వస్థతలు జరుగుతాయి. కానీ ఒకవేళ సేవకునికి విశ్వాసం లేదు, రోగికి విశ్వాసం లేదు అంటే ఆ ప్రార్థన నిరర్ధకమైపోతుంది. ఎందుకంటే ఆ ప్రార్థనలో విశ్వాసం లేదు. ఇప్పుడు ఇంతమంది ఇన్ని సాక్ష్యాలు చెప్పిండ్రు సిస్టర్ మీరు ప్రేయర్ చేసినప్పుడు ఇట్లా జరిగింది, అట్లా జరిగింది, ఈ స్వస్థతలు జరిగినాయి, ఆ స్వస్థతలు జరిగినాయి. అవును, అద్భుతం జరుగుతుంది అని మీరు విశ్వసించిండ్రు, అద్భుతం జరగాలి అని నేను విశ్వసించిన. మీ విశ్వాసము నా విశ్వాసము దేవదేవుడి యొక్క విశ్వాసం కలిసినప్పుడు అక్కడ ఖచ్చితంగా నిమిషాలలోనే అద్భుతాన్ని మనం చూడగలిగినాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు
ప్రార్థన చేస్తున్న నాలో విశ్వాసం లేకున్నా, చేయించుకుంటున్న మీలో విశ్వాసం లేకున్నా అక్కడ కార్యాలు జరిగాయి. ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా రాయబడిందో. మీ నమ్మిక చొప్పున, దేని చొప్పుననంట, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును కాక అని చెప్పినంతలో వారు కనులు తెరవబడెను. నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, అవును ఏమంటున్నంట, వాళ్ళు నమ్ముచున్నాం ప్రభువా అంటే వాళ్ళు యేసు ప్రభుతో వాళ్ళు ఏకీభవిస్తుండ్రు. ఏమని? అవును, మీరు మా కళ్ళు తెరవబడతాయని మీరు ప్రార్థిస్తుండ్రు, తెరవబడుతున్నాయని మేము విశ్వసిస్తున్నాము. మీ యొక్క ప్రార్థన, మా యొక్క విశ్వాసము నిశ్చయంగా మా కళ్ళు తెరవబడ్డాయి అని వాళ్ళు సాక్ష్యం ఇవ్వడం జరుగుతుంది. అవును, ఎవ్రీ బిలీవర్ కెన్ రిసీవ్ ఎ సూపర్ న్యాచురల్ మిరకల్స్ ఇన్ దేర్ లైఫ్. ఎస్ కొన్నిసార్లు మన విశ్వాసం 0లో ఉండొచ్చు, కొన్నిసార్లు మన విశ్వాసం 100లో ఉండొచ్చు, కొన్నిసార్లు 0లో ఉన్నప్పుడు కూడా మన జీవితంలో అద్భుతాలు జరగవచ్చు, కొన్నిసార్లు 100లో ఉన్నప్పుడు కూడా మన జీవితంలో అద్భుతాలు జరగకపోవచ్చు. మరి 0లో ఉన్నప్పుడు ఎట్లా అద్భుతాలు జరుగుతాయి? మన ఫెయిత్ 0లో ఉన్నప్పుడు హౌ మిరకల్స్ విల్ టేక్ ప్లేస్. ఎస్, ఎందుకంటే నీకు 0 విశ్వాసం ఉన్నా, నీకు ప్రార్థన చేసే సేవకునికి కానీ, నీకోసం ప్రార్థన చేసే సహోదరికి కానీ, నీకోసం ప్రార్థన చేసే సహోదరునికి కానీ విశ్వాసం ఉంది కాబట్టి గాడ్ విల్ హానర్ దేర్ ఫెయిత్. చూడండి, 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ తన విశ్వసించింది. ఏమని విశ్వసించింది? ఆయన చెంగు ముట్టినంతనే చాలు, ఆయన చెంగు ముడితేనే నాకు స్వస్థత. యేసుప్రభు అక్కడ విశ్వసించిండా? నో. అద్భుతం చేసే ఆ యేసుప్రభు అక్కడ విశ్వసించిండా? ఆయనకి ఏమైనా ప్రమేయం ఉందా? ఆయనకు తెలుసు ఆ స్త్రీ వస్తుంది అని తెలుసు, ఆయన చెంగు ముట్టుకుంటుందని తెలుసు, ఆయన నుంచి ఆమె అద్భుతం పొందుకుంటుంది అని తెలుసు. కానీ హీ కీప్ క్వైట్, ఆయన ఏం మాట్లాడలేదు. ఆ స్త్రీ వచ్చింది, ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఆ స్త్రీతో, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నేను బాగు చేసినా అనలేదు ఆయన, నేను బాగు చేసినమ్మా. ఒక్క మాట ఆయన అన్నాడు, ప్రభావం నాలో నుంచి బయలువెళ్ళింది అన్నప్పుడు శిష్యులు అన్నారు, అయ్యా జనము కిక్కిరిసిపోతుండ్రు, నిన్ను ఎవరు ముట్టిందంటే మేము ఏం చెప్తాము? నీ యొక్క శక్తి నీలో నుంచి బయటికి వెళ్ళింది అంటే అసలు మేము ఏం చెప్తాం? ఇది మా వల్ల కాదు, ఎక్కడికి పోయిందో నీలో నుంచి ప్రభావం చెప్పడం మా వల్ల కాదు అన్నప్పుడు ఆ స్త్రీ, అవునయ్యా నేనే నీ వస్త్రపు చెంగును ముట్టినా భయంకరమైన అనారోగ్యంతో బాధపడుతున్న నేను నీ చెంగును ముట్టంగానే నా రక్తధారలు కట్టెను. నాలో సంవత్సరాల నుంచి నాలో ఉన్న వేదన, నాలో ఉన్న బాధ, నాలో ఉన్న సమస్తము నివారింపబడ్డాయి అని తన సాక్ష్యం చెప్తుంది. కానీ నా తండ్రి ఏమంటుండు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ నమ్మిక చొప్పున నీకు జరిగింది, నువ్వు నమ్మినవు. నేను ఆయన చెంగు ముట్టుకుంటే స్వస్థపడతా, ఆయన చెంగు ముట్టుకుంటే స్వస్థపడతా, నిన్ను నమ్మినవు. నీ నమ్మిక చొప్పున నీ జీవితంలో జరిగింది. సమాధానం గల దానివై వెళ్ళుము. దేవుని నామానికి మహిమ కలుగును. హౌ అవర్ గాడ్ ఈజ్ అన్ హంబల్ గాడ్. చూడండి, ఈ రోజులలో స్వస్థతలు చేసుకుంటే, అవును ఎవరన్నా మీరు ప్రేయర్ చేసిండ్రు మాకు స్వస్థత అయిందంటే ప్రతి ఒక్కరు, నేను కూడా అబ్బా ఐ ఫీల్ ప్రౌడ్, ఓహో నేను ప్రేయర్ చేస్తే వాళ్ళకి మంచిగా అయిందా, ఓహో నేను ప్రేయర్ చేస్తే వాళ్ళకి అద్భుతాలు జరిగినాయా, ఓహో నేను ప్రేయర్ చేస్తే వాళ్ళకి స్వస్థతలు జరిగినాయా. మనము ఉప్పొంగిపోతాం. కానీ నా తండ్రి ఏమంటుండు, చూడు అమ్మా నీ విశ్వాసం చొప్పున నీకు జరిగింది తల్లి, నేను చేసిందేమీ లేదు, నీ యొక్క విశ్వాసం చొప్పున నువ్వు అద్భుతాన్ని చూడగలిగినవు. సమాధానం గల దానివై వెళ్ళు. హౌ హంబల్ అవర్ గాడ్ ఈస్. చూడండి, అంత గొప్ప అద్భుతం చేసిన దేవుడు కూడా తన ఆ యొక్క అద్భుతాన్ని చూసి నేనే చేసిన అని అనలేదు. కానీ ఎవరైతే విశ్వాసంతో ఆ పొందుకోవాలనే ఆశ కలిగిందో ఆ స్త్రీకే ఆ యొక్క మహిమను ఆయన ఆరోపించిండు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ యొక్క స్త్రీకే ఆ యొక్క మహిమని ఆరోపించడం జరిగింది. నమ్మిన నువ్వు ధన్యురాలవు, సమాధానం గల దానివై వెళ్ళు. ఎస్,
మన నమ్మిక చొప్పున మన జీవితంలో చేయడానికి దేవుడు ఎల్లవేళలా సంసిద్ధంగా ఉన్నాడు. కొన్నిసార్లు మనలో అపనమ్మకాలు, కొన్నిసార్లు మనలో అవిశ్వాసాలు, కొన్ని కార్యాలు జరగకుండా మనని ఆపేస్తాయి. అవును, ఎంతోమంది జీవితాలలో ఈరోజు ఎన్నో దీవెనలు ఆగి ఉన్నాయి. దీవెనలు ఆగి ఉండడానికి కారణాలు కొన్ని మన అవిశ్వాసాలు ఉండొచ్చు, కొన్ని మన అపనమ్మకాలు ఉండొచ్చు, లేదా కొన్నిసార్లు మనము ఇగ్నోర్ చేయొచ్చు. వీ కెన్ ఈవెన్ ఇగ్నోర్ అవర్ బ్లెస్సింగ్స్ ఆల్సో. మనము కొన్నిసార్లు మన యొక్క దీవెనలని మనము నిర్లక్ష్యం చేయొచ్చు. ఎస్ వీ కెన్. చూడండి, మధ్యాహ్నం అబ్రహాం దగ్గరికి 3 దేవదూతలు వచ్చిండ్రు. ఇఫ్ అబ్రహాం కెన్ ఇగ్నోర్ ఆన్ ద డే, అబ్రహాము ఆ రోజు నిర్లక్ష్యం చేసి ఆ దేవదూతలకు ఆతిథ్యం ఇయ్యకపోతే ఆ దూతలు అబ్రహాం నుంచి సొదొమ గొమొరకు వెళ్ళిపోతుండే. ద బ్లెస్సింగ్స్ విల్ బి స్టాప్ ఆన్ దట్ డే. ఆ రోజు అద్భుతాలు వాళ్ళు పొందుకోలేకపోతుండే. కానీ ఆ మధ్యాహ్నము ఆ ఎండవేళల దూరం నుంచే అబ్రహాం చూసింది ఏంది అంటే, ఆ యొక్క 3 దైవములు నా ఇంటికి వస్తుండ్రు. దే ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ బీయింగ్స్. ఈరోజు నిశ్చయంగా ఏదో నా జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. స్వయంగా దేవుడే స్వయంభూహై నా గృహంలోకి రాబోతుండు. ఈరోజు ఖచ్చితంగా దేవునికి నేను ఆతిథ్యం ఇవ్వాలా. ఈరోజు ఆ దేవునికి నేను ఆతిథ్యం ఇచ్చా. దేవుని యొక్క ప్రసన్నతని నేను పొందుకోవాలా. ఈరోజు ఒక మహా అద్భుతాన్ని నేను నా జీవితంలో చూడాలనేసి ఆయన విశ్వసించి ఆ 3 ఆహ్వానించి వారిని అక్కడ కూర్చొని తొందరగా వెళ్ళి తన భార్యకు రొట్టెలు చేయమని చెప్పి తన పోయి మంచి ఒక పెయ్య తెచ్చి వధించి వారికి కావలసిన మంచి భోజనాన్ని సిద్ధపరిచి గొప్ప ఆతిథ్యం వారికి ఇచ్చిండు. చూడండి, గొప్ప ఆతిథ్యం వారికి ఇచ్చిండు. గొప్ప దీవెనలు పొందుకుండు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్, మనము ఎంత గొప్పగా దేవుని గణపరచగలిగితే అంత గొప్ప దీవెనలు మనం పొందుకోగలుగుతాం. ఎందుకంటే ఆయన అంటూ నన్ను గణపరచువాని నేను గణపరుస్తా. ఎస్, నన్ను గణపరచువాని నేను గణపరుస్తా. సొలొమోను ఎవ్వరి అనని గొప్ప బలులిచ్చిండు. ఎప్పుడైతే సొలొమోను చిన్న వయసులో రాజు అయినప్పుడు ఏ రాజు ఇయ్యనంత బలులని ఆ దేవుడికి ఇచ్చిండు. దేవుడు ఇంకా ఆపుకోలేకపోయిండు. తనను సొలొమోని దీవించకుండా దేవుడు తనను ఆపుకోలేకపోయిండు. సొలొమోని కలలో తనకొచ్చి, ఏం కావాలా సొలొమోన, నీకు ఏం కావాలా? అనేక శత్రు రాజ్యాలపైన విజయం కావాలి, నా దీర్ఘాయుషు కావాలి, నా అష్టైశ్వర్యాలు కావాలన్నా, నీకు ఏం కావాలా? ఎందుకంటే నీ యొక్క బలి ద్వారా ఐ వాజ్ సో ఇంప్రెస్డ్, నేను చాలా ఇంప్రెస్ అయిపోయినా. నువ్వు నాకు ఇచ్చిన ఈ ఆతిథ్యాన్ని బట్టి నేను చాలా ఇంప్రెస్ అయిపోయినా. వాట్ ఎవర్ యూ వాంట్ యూ మే ఆస్క్ అని అన్నప్పుడు సొలొమోన్ ఒకటే అంటాడు, అయ్యా నాకేమొద్దు, చిన్న వయసులో నన్ను రాజుగా చేసినావు, ఈ ప్రజలని పరిపాలించుటకు నాకు కావలసిన జ్ఞానం ఈ ప్రభువా. అందుకే సొలొమోను జ్ఞాని అయిన సొలొమోన్ అయిండు. దేవుని నామానికి మహిమ కలుగును. చూడండి, వాట్ ఏ వైజ్ ఆన్సర్ సొలొమోన్ హ్యాస్ గివెన్. ఎంత తెలివిగల జవాబిచ్చిండో చూడండి ఆ దేవుడు. జ్ఞానంతో పాటు సొలొమోన్కి అష్టైశ్వర్యాలు ఇచ్చిండు. శత్రురాజుల పైన జయం ఇచ్చిండు. సొలొమోన్ ఉన్న కాలంలో ఒక్క యుద్ధం కూడా ఆయన కాలంలో జరగలేదు. సమస్త విధమైన దీవెనలతో దేవుడు సొలొమోన్ని నింపిండు. ఆయుస్సునిచ్చిండు, జ్ఞానాన్ని ఇచ్చిండు, అధికారాన్ని ఇచ్చిండు, సమృద్ధిని ఇచ్చిండు. ఎవ్రీథింగ్ గాడ్ హాస్ గివెన్ టు హిమ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి ఏమంటుండో, నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులను ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక చెప్పినంతలో వారి కన్నులు తెరవబడను. అప్పుడు యేసు ఇది ఎవరికీ తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితంగా ఆజ్ఞాపించి వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తిని ప్రచురము చేసిరి. దేవుని నామానికి మహిమ కలుగును. గుడ్డి వారికి చూపునిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, గుడ్డి వాళ్ళు విశ్వసించిండ్రు, మీ నమ్మకం చొప్పున మీకు కలుగునుగాక అన్నారు. నిజంగా వాళ్ళు విశ్వసించిండ్రు. వాళ్ళు అద్భుతాన్ని పొందుకుండ్రు. వాళ్ళ చూపును పొందుకొని ఆ యొక్క
ప్రజల మధ్యలో ఆ దేవుని యొక్క కీర్తిని వాళ్ళు వ్యాపింపజేసిండ్రు. అవును, ఈరోజు నువ్వు అద్భుతం పొందుకోవడం వల్ల ఏమని ప్రార్థన చేశాడంటే దావీదు, అయ్యా నన్ను మహిమపరచు, నా ద్వారా నువ్వు మహిమ తెచ్చుకో. ఎస్, ముందు నన్ను మహిమపరచు, నా జీవితంలో గొప్ప అద్భుతాలు చేయి, నా జీవితంలో గొప్ప ఆశ్చర్యాలు చేయి. ఎప్పుడైతే నా జీవితంలో గొప్ప అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతావో, నీ మహిమ కార్యాలు నా జీవితంలో జరుగుతాయి, నేను మహిమ పొందుకుంటానో, నా ద్వారా నువ్వు మహిమ పొందుకుంటావు. సజీవులు సజీవులే కదా అయ్యా నిన్ను స్తుతించగలుగుతారు. మృతులు ఎలా సజీవుడనైనా నిన్ను స్తుతించగలుగుతారు. ఈరోజు సజీవలోకలో నన్ను ఉంచి నీ యొక్క గొప్ప అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహిమ కార్యాలు, సూచన క్రియలు, మహత్ కార్యాలు నా జీవితంలోనూ జరిగిస్తే, నన్ను నువ్వు మహిమపరిస్తే, నా ద్వారా నువ్వు మహిమ పొందుకుంటావయ్యా. నీ నామాన్ని మహిమపరచాలంటే అయ్యా ఈరోజు నేను హెచ్చింపబడాలా, ఈరోజు నేను ఆశీర్వదింపబడాలా, ఈరోజు నేను ఫలించాలా, ఈరోజు నేను వృద్ధి చెందాలా, ఈరోజు నా జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచన క్రియలు, మహత్ కార్యాలు జరిగితే నా ద్వారా అయ్యా, నా ద్వారా నీ నామము మహిమపరచబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ విధంగా దావీదు ప్రార్థించిండు. దేవుని నామానికి